అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విధుల పంపిణీ ఉంటుంది. దాన్ని సక్రమంగా అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ వాటి మధ్య సరైన సమన్వయం ఉండటం వల్లనే ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. సో నేషన్ డెవలప్మెంట్ చూసుకున్నప్పుడు వివిధ రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్ధి కిందకి వస్తుంది. ఆ వైపుగా పాలక పక్షాలు ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ ఇది చేసుకోవాల్సినటువంటి అవసరం, ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సరిగ్గా నిధులు ఇవ్వట్లేదని ఎన్టీఆర్ ఏదైతే ఉందో దాన్ని ముఖ్యమంత్రులు కూర్చోబెట్టేటువంటి నేషనల్ డెవలప్మెంట్ మీటింగ్స్కి సంబంధించి మధ్యలో బైకాట్ తీసి వచ్చాడు. దాని తర్వాత ఎన్డీఏ అంటే కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో ఒక కమిటీ వేశాడు. అందులో లెఫ్ట్ ఉన్నారు, ఇతర ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి నాన్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజులో ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ చర్చ ఎందుకు లేవనెస్తున్నానంటే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉండి కూడా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి ఇటు రేవంత్ రెడ్డి, అదేవిధంగా రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, వీళ్ళిద్దరూ బీజేపీ ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. మా రాష్ట్ర నిజంగా కూడా మేము 25 లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. 25 లక్షలు వీళ్ళు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో 25 లక్షలు ఇస్తే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో సరే ఎన్ని ఇస్తారు, ఫస్ట్ ఫేజ్ ఎన్ని ఇస్తారు, సెకండ్ ఫేజ్ ఎన్ని ఇస్తారు, థర్డ్ ఫేజ్ ఎన్ని ఇస్తారు చూడాలి. ఎన్ని లక్షలు ఇస్తారో మరి. 25 లక్షలు అయితే అవసరం ఉన్నది, నిజంగా కూడా 25 లక్షలకు పైగా అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి. మరి ఎన్ని ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్, కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫండింగ్ చేసి ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా ముందుకు పోద్దామని తెలియజేస్తా ఉన్నాను. సో రేవంత్ రెడ్డి తరచు వాళ్ళ పార్టీ అధినాయకులను కలుసుకుంటూ, అదేవిధంగా ఇంకా ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నడవడానికి సంబంధించి ఇప్పటికీ అప్పులో ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని మెరుగులు దిద్ది ప్రజా సంక్షేమం అభివృద్ధిని మెరుగు చేసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని విమర్శకులు, విశ్లేషకులు కూడా రేవంత్ రెడ్డి విధానాలని పొగుడుతున్నారనేది చెప్పక తప్పదు. 2014లో అంటే రేవంత్ రెడ్డి సీఎంగా ప్రధానమంత్రికి ఇచ్చినటువంటి వినతి పత్రాలకు సంబంధించి 2010లో యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్ సాంకేతిక పెట్టుబడులు ఐటీఐఆర్ ఏదైతే ఉన్నదో దాన్ని మంజూరు చేసింది. ఇంత మట్టికి అతిగతి లేదు. 2014 నుంచి 2014 తర్వాత అది కొద్దిగా ముందుకు సాగలేదు. ఇప్పుడు కూడా దాన్ని కొనసాగించమని రేవంత్ రెడ్డి అడిగాడు. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి ఆ క్యాంపస్లోనే తగినంత భూమి అందుబాటులో ఉంది కాబట్టి ఐఐఎంని ఏర్పాటు చేయమని చెప్పేసి అడగడం జరిగింది. సో నవోదయ విద్యాలయాలు రాష్ట్రానికి కొత్తగా ఒక 24 నవోదయ విద్యాలయాలు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల రాష్ట్ర పునర్విభజన తర్వాత అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు విభజన చట్టానికి సంబంధించి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా పీరియాడికల్ ఓవర్హాలింగ్ వర్క్షాప్ ఏర్పాటు కానీ, 2023లో రైల్వే మంత్రిత్వ శాఖ ఇస్తానని చెప్పేసి అన్నీ చేసింది. కానీ వాటికి సంబంధించి ఎంత మట్టికి ఏం లేదు, అతిగతి లేదు. సో కాజీపేటలో మాత్రం దాన్ని ఏర్పాటు చేస్తాం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్నారు. మళ్ళీ దాన్ని విభజన చట్టం హామీలు అని అది ఇది రకరకాల వెనకబడేశారు. దాని తర్వాత వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 1800 కోట్లు మంజూరు చేయమని చెప్పేసి అడగడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. దాని తర్వాత హైదరాబాద్లో సెమీ కండక్టర్ ఫ్యాబ్స్ని ఏర్పాటు చేసేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వమని, దానికి సంబంధించి సపోర్టు మద్దతు ఇవ్వమని చెప్పేసి అడగడం జరిగింది. అంటే ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అంతకుముందు తెలంగాణ ఇందిరా ఆవాస్ యోజన కింద దాన్ని బీజేపీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇందిరా ఆవాస్ యోజన ఉండేది. దాన్ని బీజేపీ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన చేశారు. దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లను కట్టాలనే ఎజెండా ఉంది. అందులో ఈ ఫేజ్కి సంబంధించి ఆ 3 కోట్లు అనుకుంటున్నారు. అందులో 25 లక్షల ఇళ్లను ఇవ్వమని చెప్పేసి అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎట్లా ఇస్తే అట్లా మేము ఫాలోఅప్ చేసుకుంటాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి ఇది చేసినటువంటి సందర్భం. హైదరాబాద్లో ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ కరీంనగర్ రహదారి, హైదరాబాద్ నాగపూర్ రహదారి, నేషనల్ హైవే 44 ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి వాటికి సంబంధించి అడిగారు. భూములు దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని చెప్పేసి ఏదైతే ఉందో రక్షణ పరిధిలో ఉన్నటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని చెప్పేసి, అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రహదారులకు సంబంధించి మౌలిక వస్తువులు విస్తరణకు సంబంధించి వాటికి సంబంధించి కూడా రక్షణ శాఖ పరిధిలో 2450 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని చెప్పేసి,
ప్రత్యామ్నాయంగా రావిరాల దగ్గర రీసెర్చ్ సెంటర్ ఎమరాత్కి లీజుకి 2462 ఎకరాలను పూర్తిగా కేంద్రానికి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో ఈ పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ఎవరి అవసరాలు వాళ్ళకి నెరవేరుతాయనేది దీని సారాంశం. సో అదేవిధంగా రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం మౌలిక సదుపాయాల అభివృద్ధికి, అదేవిధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటుగా బయ్యారం స్టీల్ ప్లాంట్కి సంబంధించింది, అదేవిధంగా ఇంకా ఏదైనా ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించింది కూడా భారత ప్రధానమంత్రిని రేవంత్ రెడ్డి మల్లుబెట్టి విక్రమార్క తమ పత్రంలో తమ దాంట్లో జరిగింది. నరేంద్ర మోడీతో పాటుగా సంబంధించిన కేంద్ర ప్రభుత్వ మంత్రులను కూడా కలిసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా ప్రధానమంత్రిని ఇంక అడిగిన వాటిలో భారత్ మాలా పరియోజన మొదటి దశ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ RRR ఉత్తర భాగం సంగారెడ్డి నుంచి చౌటప్పల్ వరకు జాతీయ రహదారి నిర్మాణం దానికి యాక్సెప్టెన్స్ తెలిపింది. ఆ రహదారి భూసేకరణకు 50% ఖర్చును అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హైవే కావడం వల్ల భూముల ధరకు పెరుగుతాయి, ఇంకా టూరిజం ట్రావెలింగ్ పెరుగుతుంది కాబట్టి 50% ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నదని చెప్పేసి ప్రధానమంత్రిని రేవంత్ రెడ్డి అడగటం జరిగింది. దాని తర్వాత చౌటప్పల్ నుంచి సంగారెడ్డి వరకు ఇట్లా ఇవన్నీ జాతీయ రహదారులకు సంబంధించి అన్నింటిని అడగడం జరిగింది. తెలంగాణలో ప్రధాన పట్టణాలు పుణ్యక్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 జాతీయ రహదారులు అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి ఇందులో ప్రధానంగా ఏదైతే ఉన్నాయో ఇందులో ప్రధానంగా ఏమడుగుతున్నారంటే జాతీయ రహదారులకు సంబంధించి జగిత్యాల పెద్దపల్లి కాటారం అదొకటి, డిండి దేవరకొండ మల్లెపల్లి నల్గొండ 2, భువనగిరి చిట్యాల అదొక జాతీయ రహదారి, 3వది చౌటప్పల్ 3 అయిపోయినచ్చు, 4వది చౌటప్పల్ అమన్గల్ షాద్ నగర్ సంగారెడ్డి, దాని తర్వాత అదొకటి మరికల్ నారాయణపేట రామసముద్రం అదొక నేషనల్ హైవే, వనపర్తి అదేవిధంగా వనపర్తితో పాటు వనపర్తి కొత్తకోట గద్వాల మంత్రాలయ అదొక జాతీయ రహదారిని అడుగుతున్నారు. మన్నెగూడ వికారాబాద్ తాండూరు జహీరాబాద్ బీదర్ దానికి సంబంధించింది ఒక జాతీయ రహదారి, కరీంనగర్ సిరిసిల్ల కామారెడ్డి ఎల్లారెడ్డి పిట్లం ఇదొక జాతీయ రహదారి, ఎర్రవల్లి ఎక్స్ రోడ్ నుంచి అంటే ఎర్రవల్లి క్రాస్ రోడ్ నుంచి గద్వాల రాయచూరు అదొక నేషనల్ హైవే, కొత్తపల్లి హస్నాబాద్ జనగాం హైదరాబాద్ అదొక హైవే, సారపాక ఏటూరు నాగారం దుద్దేడ కొమరవెల్లి యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్డు అదొక హైవే, జగ్గేపేట వైరా కొత్తగూడెం ఈ రహదారులన్నింటినీ జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయమని చెప్పేసి రేవంత్ రెడ్డి అడగడం జరిగింది. ప్రధానమంత్రి విని వీలున్న వాటికి ఎన్ని సాధ్యమైతే అన్నిటికీ యాక్సెప్ట్ హామీ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఇంకా హోంమంత్రిని కలిసినప్పుడు డ్రగ్స్ సైబర్ నేరాల మీద దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్స్, అదనంగా పోలీస్ స్టేషన్లు, దానికి ఫండింగు, రిక్రూట్మెంట్స్, టీజీ న్యాబ్కి సంబంధించి 85 కోట్లు, టీజీ సిఎస్బికి సంబంధించి 90 కోట్లు కేటాయించాలని అడగడం జరిగింది. అలాగే తెలంగాణ సరిహద్దులైన ఛత్తీస్గఢ్ మహారాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం ఉందని చెప్పేసి దానికి సంబంధించి సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపుల మాదిరిగా రాష్ట్రంలో ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి సో ఎక్కువ వామపక్ష తీవ్రవాదం ఉన్న జిల్లాలకు సంబంధించి వాటికి సంబంధించి ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కోడవాయి గ్రామం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామ పరిధిలో సిఆర్పిఎఫ్ జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కర్రిగుట్టల కొండల్లో అనుకూలతలు ఆసరా చేసుకొని సిపిఐ మావోయిస్టులు ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకుని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు కూడా దాని నియంత్రణ కోసం జేటీఎస్ క్యాంపులు పెట్టాలని చెప్పేసి మావోయిస్టుల నియంత్రణ కోసం ఎస్పీఓలు మొత్తం కేంద్రం 60% కింద 4 ఏళ్ల నుంచి చెల్లించాల్సిన 18 కోట్ల 31 లక్షలు డబ్బులు 18.31 crores రిలీజ్ చేయాలని చెప్పేసి ఎస్పీఓల మాజీ సైనికులు, మాజీ పోలీసులు మాత్రమే చేర్చుకోవాలని నిబంధన ఏదైతుందో సమాచారం చేరవేతకు ఇబ్బందిగా ఉంది. వారు అందుబాటులో లేనందున 1865 మంది ఇతరులను ఎస్పీఓలు చేర్చుకోవడానికి వీలుగా నిబంధనలు సడలించాలని కోరటం జరిగింది అమిత్ షాని. ఇంకా పెండింగ్లోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పునర్విభజన చట్టం పరిష్కారానికి షెడ్యూల్ 9లోని చట్టంలోని 53, 68, 71 సెక్షన్ల ప్రకారం, అదేవిధంగా ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్ పరిధిలోని స్థల వివాదాలు చట్టంలోని 75 సెక్షన్ ప్రకారం సామరస్యపూర్వకంగా పరిష్కారమయ్యేలా చూడాలి. పునర్విభజన చట్టం ఎక్కడ ప్రస్తావించని ఆస్తులు ఏదైనా సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటున్నందున అది తెలంగాణకు న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పేసి ప్రధానమంత్రిని, అదేవిధంగా హోంమంత్రిని, వివిధ శాఖల మంత్రుల్ని, ఇవే కాకుండా అనేక విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, సాగునీరు, ట్రావెల్ వీటన్నిటికి సంబంధించినటువంటి అనేక అంశాలని రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళ టీము ప్రధానమంత్రిని, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షాని, అదేవిధంగా కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, దీంతో పాటుగా సింగరేణి గనులకు సంబంధించి, బొగ్గు గనులకు సంబంధించి అవి
తెలంగాణకి ఏమని చెప్పేసి ఆ ఉత్పత్తికి సంబంధించి అది పౌర ఉత్పత్తి ఇతర ప్రయోజనాల కోసం అడగడం జరుగుతుంది. అందుకోసం ఇది అంబానీలకి, అదానీలకి, ఇతర పెట్టుబడిదారులు గట్టిపెడుతున్నారు అనేది ప్రజల టాక్ ఉంది. అందుకోసం దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు తద్వారా దేశ అభివృద్ధికి బాటలు పడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఫెడరల్ స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు అనేది మనం ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.